హరి శ్రీనివాస, నేను ప్రీవియస్ వీడియోలో చాలా విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది. ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా, డబ్బు పరంగా ఇబ్బందులున్నా, ఏది పట్టుకుంటున్నా కలిసి రాకపోతున్నా వీటన్నింటికి కూడా డైలీ ఇంట్లో కనకతార స్తోత్రం అనేది 3 టైమ్స్ అయితే చదువుకోండి, చాలా బాగుంటుంది అని చెప్పడం. అయితే పాటుగా గ్రహస్థితులు బాగాలేదని, మనం ఏది చేద్దాం అనుకున్నా కూడా అది ముందుకు వెళ్ళటం లేదని, అలాంటి వాటికి కూడా నవగ్రహ స్తోత్రాలు అనేవి ఉంటాయండి, దాన్ని చదువుకోండి అని చెప్పడం జరిగింది. ఇంకా చాలా అంటే చాలా విషయాలు మీతో షేర్ చేసుకున్నాం. బట్ ఎన్ని విషయాలు షేర్ చేసుకున్న బట్టికి చాలా మంది మాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అక్క, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు మనకి నిత్యం దేవుడి గదిలో మనకి ఏదైతే దేవుడు పటాలు కనిపిస్తూ ఉంటాయి, అన్ని దేవుళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. బట్ వాళ్ళు నిజంగా రియల్ గా మనం ఎప్పుడైనా చూసామండి? చూడలేదు. కానీ మనకి నిత్యం కనిపిస్తున్నాడు సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడిని మీరు నిత్యం ఉదయం లేచిన తర్వాత, స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేసుకున్నట్లయితే కనుక, అండ్ దాంతో పాటుగా స్వామికి సంబంధించిన ఆదిత్య హృదయం అనే ఒక స్తోత్రాన్ని పఠించడం వల్ల, అది కూడా ఒకసారి కాదండి 3 టైమ్స్ గానీ పఠించినట్లయినా, లేదా విన్నట్లయినా, లేదా చూసి చదువుతున్నట్లయినా, ఏదైనా కూడా మీకున్న ఆరోగ్య సమస్యలు అవి కూడా ఎంత కఠినమైనవైనా గానీ మీకు తీరిపోతాయండి. నాకు మా పాప డెలివరీ టైంలో ఒక సమస్య వచ్చిందనమాట. చాలా అంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. ఎంత ఖర్చు పెట్టినా కూడా అది ఆపరేషన్ చేయించినా కూడా నాకు రెక్టిఫై అవ్వలేదు. నా ఫ్రెండ్ ఒకరు చెప్పారు, ఎలా నువ్వు ఆదిత్య హృదయం చదువుకోను. బట్ మనం మందులు వాడుతున్నప్పుడు దాంతో పాటుగా ఈ ఆదిత్య హృదయం చదువుకుంటుంది, ఈ పవర్ కూడా ఉండడం వల్ల దగ్గర 7 years బాధపడిన కష్టం నేను ఆదిత్య హృదయం చదవడం మొదలుపెట్టిన నెల రోజులకే మొత్తం క్లియర్ అయిపోయింది. ఈ రోజు వరకు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆదిత్య హృదయం చదువుకుంటే బాగుంటుంది అనే ఒక పాజిటివిటీ నాకు వచ్చింది. మీరు కూడా ఆదిత్య హృదయం ఇంట్లో పారాయణం చేసుకోండి. ఈ రథసప్తమి సందర్భంగా మీతో ఒక మంచి విషయాలు షేర్ చేసుకోవాలని ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.